అలా ఉండలేనండి నేను చేయకుండా. ఈ ఊపిరించిన వాడు వాడు. నిన్నొక్కరోజు పొద్దున్నెళ్ళో పువ్వు వేస్తే ఇప్పటి వరకు ఊపిరించాడు కాబట్టి మీరు వచ్చి మాట్లాడారు. వాడికి వెయ్యొద్దండి పువ్వు, నేను వాడికి పూజ చెయ్యొద్దండి, వాడికి పూజ చేయకుండా నేను ఉండలేను అని మీరు అన్నారనుకోండి, అది సాత్విక కర్మ. కామ్యకర్మ కింద మనం ఎందుకు మార్చుకుంటామంటే అలా అలవాటు చేసేసుకున్నాం. ఎప్పుడూ ఉన్నది ఉండడానికి, కొత్తది రావడానికి, ఉన్నది పోకుండా ఉండడానికి ఈశ్వరుడు. అప్పుడు కర్మలన్నీ కామ్యములవుతాయి. కర్మ కామ్యకర్మ కాకుండా ఉండాలి అంటే ఈశ్వరుడు చెప్పాడు, నేను చేస్తున్నాను, సంగము లేదు, దీనివల్ల ఏమొస్తుంది ఏం పోతుంది నాకు అనవసరం. కృష్ణ భగవానుడు ఆయన మాట్లాడుతూ సమత్వం యోగ ఉచ్యతే, యోగము అన్న మాటకి ఆయన నిర్వచనం చెప్పాడు. సమత్వమునకు యోగమని పేరు. అలాగే యోగము అంటే కర్మ చేసేటప్పుడు కౌశలముతో చెయ్యగలగడము. అలాగే అనేన యుజ్యతే ఇది యోగ, అనేకముగా కనపడేవన్నీ కలిపి ఒకటిగా మారేటటువంటి ప్రక్రియ జ్ఞానమునందు. వీటన్నింటినీ యోగం అంటారు. యోగ కర్మసు కౌశలం అంటారు. నిన్న మీతో నేను మనవి చేశాను, యోగస్థ కురు కర్మాణి. కురు కర్మాణి అంటే నువ్వు పని చెయ్యి అంటే ఏదో ఒక పని చెయ్యి కాదు, నువ్వు చెయ్యవలసినటువంటి పని వేద విహితమై, వేదం ఎలా చెప్పిందో అలా చేసిన వాడవైతేనే చిత్తశుద్ధి కలుగుతుంది. యోగస్థ కురు కర్మాణి. ఆ కర్మ యోగం ఎప్పుడవుతుంది అంటే యోగ కర్మసు కౌశలం. కౌశలం అన్న మాట రావడానికి కారణం ఏమిటంటే, గురువుగారి దగ్గరికి శిష్యుడు వెడతాడు ఉపనయనం అయిన తర్వాత. వెళ్ళిన తర్వాత గురువుగారు మొట్టమొదట శిష్యుడికి నేర్పేటటువంటి విషయం ఇది అంటే దర్భ కొయ్యడం నేర్పుతారు. ఎందుకంటే పూర్వం గురువుగారి ఆశ్రమంలో శిష్యుడు ఉండి చదువుకున్నటువంటి రోజులలో ప్రతిరోజు ఆయన అగ్నిహోత్రం చేసుకోవడానికి ఇతరమైనటువంటి దేవతారాధన యందు తప్పకుండా ఉండవలసినటువంటివి రెండు పదార్థాలు, ఒకటి గోవు, రెండు దర్భ. ఈ రెండూ లేకుండా ఏవి నడవదు. కాబట్టి దర్భలు తీసుకురావాలి శిష్యుడు. ఈ దర్భలు తీసుకొచ్చేటప్పుడు ఆ దర్భ కోసి పట్టుకురావడంలో గురువుగారు తీసుకురమ్మన్నారు కదా అని చెప్పి అక్రమాలినవి, పనికొచ్చినవి, పనికిరానివి అన్నీ కోసి పట్టుకురాకూడదు. ఆ కొయ్యడంలో ఒక నేర్పరితనం ఉంటుంది. ఏమిటా నేర్పరితనం అంటే, ఆ మొదలు విడిచిపెట్టి మళ్ళీ అది పైకి పెరగడానికి వీలుగా కావలసినటువంటి అంకుర భాగాన్ని విడిచిపెట్టి కొయ్యవలసి ఉంటుంది. అందులో ఏ కారణం చేతనైనా చిరిగిపోయినది